హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. బాలీవుడ్ జంట కత్రినా కైఫ్ కౌశల్ త్వరలో తల్లిదండ్రులు కానున్నారు. ఈ నేపథ్యంలో వారి పుట్టబోయే బిడ్డపై ప్రముఖ జ్యోతిష్యుడు అనిరుద్ కుమార్ మిశ్రా ఆసక్తికరమైన జోస్యం చెప్పారు. వారి మొదటి బిడ్డ కూతురేనని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బాలీవుడ్ క్యూట్ కపుల్లో కత్రినా కైఫ్ కౌశల్ జంట ఒకటి. ఇటీవల ఈ జంట గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తాము తల్లిదండ్రులుగా ప్రమోట్ అవుతున్నామని ప్రకటించింది. పెళ్లైన 3 ఏళ్ల తర్వాత ఈ జంట నుంచి శుభవార్త రావడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అయ్యారు. ఈ జంటకు ఫ్యాన్స్ని ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం కత్రినా మాతృత్వ క్షణాలను ఆస్వాదిస్తోంది. ప్రస్తుతం ఈ జంటతో పాటు అభిమానులంతా పుట్టిబోయే బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కత్రినా విక్కిల పుట్టబోయే బిడ్డపై ప్రముఖ జ్యోతిష్యుడు చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. B-టౌన్ సెలబ్రిటీ జ్యోతిష్యుడు అనిరుద్ కుమార్ మిశ్రా గురించి తెలిసిందే. తరచూ సెలబ్రిటీలపై జాతకాలు చెబుతూ అతడు వైరల్ అవుతుంటాడు. తాజాగా కత్రినా కౌశల్ పుట్టిబోయే బిడ్డ గురించి ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టాడు. కౌశల్ కత్రినా కైఫ్లు మొదటి బిడ్డగా కూతురు పుడుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఇదే విషయాన్ని చెబుతూ ట్విట్టర్లో పోస్టు కూడా చేశాడు. కత్రినా కౌశల్ పెళ్లి ఫోటో షేర్ చేస్తూ ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఇది కాస్త వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఫ్యాన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఇది కేవలం మీ అంచనా మాత్రమే, అదే నిజం కాదు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అతడు కామెంట్ని ఉద్దేశిస్తూ ఓ నెటిజన్ ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం కూతుళ్ల సీజన్ నడుస్తోందంటూ నవ్వుతున్న ఎమోజీతో కామెంట్ చేశారు. ప్రస్తుతం పోస్టు నెట్టింట వైరల్గా మారింది. కాగా కొంతకాలం సీక్రెట్ డేటింగ్ అనంతరం కౌశల్ కత్రినాలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 2021 డిసెంబర్ 9న పెద్ద సమక్షంలో కత్రినా విక్కీలు మూడుమూళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. అప్పటినుంచి ఈ జంట గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతుందా ఇటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానుల సైతం ఆశగా ఎదురుచూశారు. ఈ క్రమంలో తరచూ కత్రినా ప్రెగ్నెన్సీ రూమర్స్ వార్తల్లో నిలిచాయి. కాని అవి ప్రచారం వరకే పరిమితమయ్యాయి. దీంతో కత్రినా విక్కీల నుంచి ఈ తీపి కబురు ఎప్పుడెప్పుడు వస్తుందా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కి సడన్గా బేబీ బంప్తో సర్ప్రైజ్ చేసింది కత్రినా. పెళ్లైన 4 ఏళ్ల తర్వాత కత్రినా గర్భం దాల్చడంతో వారి ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. తెలుగు మల్లీశ్వరి అల్లరి ప్రియుడు వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన కత్రినా ఆ తర్వాత బాలీవుడ్కి మాకాం మార్చింది. హిందీతో ఎన్నో చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. పెళ్లికి ముందు వరుస సినిమాలు చేసిన ఆమె ప్రస్తుతం నటనకు గుడ్బై చెప్పి వైవాహిక జీవితంపై ఫోకస్ పెట్టింది. సినిమాలు వదిలేసి గృహిణిగా భర్త ఇంటి బాధ్యతలు చూసుకుంటోంది. మరోవైపు కౌశల్ సినీ కెరీర్ వరుస హిట్స్ఫుల్ స్విగ్లో ఉంది. ఇటీవల ఛావాతో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రస్తుతం లవ్ అండ్ వార్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. కత్రినా చివరిగా మేరీ క్రిస్మస్ మూవీలో నటించింది. 27/8/2025 కత్రినా కౌశల్ల బిడ్డపై జ్యోతిష్యుడు చేసిన జోస్యం అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వార్త నెట్టింట వైరల్గా మారుతూ భిన్నాభిప్రాయాలకు దారితీస్తోంది. నిజం ఏమిటో వేచి చూడాలి.